కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే రేవంత్ రెడ్డిపై ఆగ్రహంగా ఉన్న కొంతమంది సీనియర్ నాయకులు ఇప్పుడిప్పుడే పావులు కదుపుతున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు సమావేశం కావటమే దానికి నిదర్శనం. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి సీనియర్ నాయకుల్ని పట్టించుకోని రేవంత్ ఇక అధికారంలోకి వచ్చాక అంతా తానే అన్నట్లు వ్యవహరించటం కొందరికి నచ్చట్లేదు. చాలాసార్లు అధిష్టానం దగ్గర ఈ అసమ్మతి స్వరం వినిపించిన సీనియర్ మంత్రులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం మెల్లగా వాళ్లనుకున్నది చేసేలా ఉన్నారు. అసంతృప్త ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించి అధిష్టానం దగ్గరికి తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వంలో తమ పనులు కావట్లేదని, తమ నియోజకవర్గాలకు నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని ఆయా ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవినీతి ఎంతవరకు వెళ్లిందంటే చివరికి ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన పనులు సైతం కమిషన్లు లేకుండా ముందుకు జరగట్లేదు. ఇలా ప్రభుత్వంలో తమ మాట నెగ్గట్లేదనే బాధ కొందరు సీనియర్ నాయకుల్లో వ్యక్తమవుతోంది. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలో ఈ జాఢ్యం ఎక్కువైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దశాబ్దాలుగా కాంగ్రెస్లో ఉండి 10 ఏళ్లు బీఆర్ఎస్ పై పోరాటం చేసిన తాము ప్రస్తుత ప్రభుత్వంలో నిరాదరణకు గురవుతున్నామన్న బాధ ఆ ఎమ్మెల్యేల్లో వ్యక్తమవుతోంది. కనీసం సచివాలయంలో ఎవరిని కలవాలన్నా అందుబాటులో ఉండట్లేదని చెబుతున్నారు. ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎక్సైజ్ శాఖలో ఓ అధికారి బదిలీ గురించి సిఫార్సు చేయగా ఆ శాఖలోని సీనియర్ అధికారులు మోకాలడ్డారు. ఇదే విషయమై ఆ శాఖ మంత్రిని కలిసినా ఎలాంటి ప్రయోజనం లేదు. అదే జిల్లాలోని అదే శాఖకు మరో అధికారి మాత్రం ఎంచక్క బదిలీపై హైదరాబాద్కు వెళ్లారని అధికారిక వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేల మాట ఏమాత్రం ప్రభుత్వ వర్గాల్లో నడవట్లేదు. ఇలా మెల్లిమెల్లిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న 10 మంది ఎమ్మెల్యేలు కలిసి ఓ సమావేశం నిర్వహించుకున్నారు. సీఎం సహా ఇతర మంత్రులపై తీవ్ర అసహనం ఉన్న ఆ ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శల మధ్య ఉక్కిరిబిక్కిరవుతున్న సీఎం రేవంత్ రెడ్డికి సొంత పార్టీలో అసమ్మతి రాగం ఇబ్బంది కలిగిస్తోంది. ప్రజలు ప్రతిపక్షాల పోరాటాలకు మద్దతివ్వటం ఆయన ఏమాత్రం సహించలేకపోతున్నారు. దానికి తోడు ఎమ్మెల్యేలు సైతం పార్టీతో ప్రభుత్వాన్ని సమర్థించడంలో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తుండటం ఆయనకు ఆందోళన కలిగిస్తోంది. ఓవైపు ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేక తలపట్టుకున్న ముఖ్యమంత్రి మరోవైపు సొంత పార్టీలోని సీనియర్ నాయకుల్ని బుజ్జగించలేక అధిష్టానం దగ్గరికి వెళ్లి మొరపెట్టుకుంటున్నారు. అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి వైఖరి మార్చుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. గత నెలలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేసీ వేణుగోపాల్ సైతం రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకొని పోవాలని సూచించారు. కొంతమంది మంత్రులు, కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదన్న ఆయన వైఖరి మార్చుకోకపోతే తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అటు కేసీఆర్ లాంటి వ్యక్తుల్ని ఎదుర్కోవటమే పెద్ద సవాలంటే ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేల అసమ్మతి ముఖ్యమంత్రికి ప్రశాంతతనివ్వట్లేదు. ఏం చేయాలో తోచక సీనియర్ మంత్రుల సలహా అడిగితే వాళ్లు కూడా ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో ప్రభుత్వంలో ఆయన ఏకాకిగా మారుతున్నారు. జీవన్ రెడ్డి లాంటి నాయకులు ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బయట పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవటం, వివిధ కార్పొరేషన్ల పదవుల్ని భర్తీ చేయకపోవటం పైన ఆగ్రహంగా ఉన్నారు. తన అనుయాయులకు, టీడీపీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వాలని సీఎం భావిస్తుండగా సీనియర్ నాయకులు మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇలా ఇరు వర్గాల మధ్య కార్పొరేషన్ పదవుల భర్తీ ఆగిపోయింది. అధిష్టానం సైతం కార్పొరేషన్లు, ఇతర రాజకీయ నియామకాలపై నిర్ణయం తీసుకోవాలని సీఎంకు సూచించినా ఆయన ఏమాత్రం పట్టించుకోవట్లేదు.